CMR Shravanam Sale up to 61% off. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. బాగున్నారా నాగరాజ్ గారు? బాగానే ఉన్నానండి. మీరు బాగున్నారు కదా? బాగున్నాం. ఓడినా మొహంలో చిరునవ్వు కూడా ఏమాత్రం తగ్గలేదు. అదే సంతోషము, అదే స్ఫూర్తి కనిపిస్తుంది. ఎందుకు గత ఇంటర్వ్యూలకి ఇప్పటికి తేడా ఏం కనిపించలేదు అంటే ఏమన్నా బాధ ఏమైనా ఉంటుందేమో, మామూలుగా బాధ కనిపిస్తుందేమో అనుకున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలుస్తామని పోటీ చేస్తాం. ఇది నాది 5వ సార్. ఓకే, 5వ సారి కూడా 5 సార్లు కూడా దెబ్బతిన్నాను. దగ్గర అతి తక్కువ ఓట్లతోనే దెబ్బతింటుంది. పోస్ట్ మార్టం చేయలేదా మీరు? ఎందుకు ఓడిపోతున్నాను ఇలాగ, ఏంటి కారణం, ఎక్కడ నా వైఫల్యం అనేది? వాళ్ళు చాలా కాలం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి నా ఫైట్ ఎప్పుడు ఎర్రమనాయుడు, అచ్చెన్నాయుడు వీళ్లతో జరగటమే నాకు స్ట్రాంగ్ ఫైట్ అయిపోయింది బాగా. వాళ్ళు అధికారంలో ఎక్కువ కాలం ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన 45 ఏళ్ళు దాటితే ఇంచుమించు 30-35 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎంత ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మీ కాళింగ సామాజిక వర్గం అత్యధికంగా ఉండేది. కాళింగ బలమైన సామాజిక వర్గము, అత్యధికంగా ఓటున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన మీరు, వాళ్ళు కుప్పలవెలము కదా వాళ్ళు, ఆ సామాజిక వర్గం పైన ప్రతిసారి ఓడిపోవడమే సరిపోయింది కదా. పరుష పదజాలంతో మీరేమో విరుచుకుపడ్డం ఎన్నికల సమయంలో, మళ్ళీ బోర్లా పడ్డమే సరిపోయింది. ఎప్పుడు ఫైట్ చేసాం సార్, చాలా గట్టిగా ఫైట్ చేసాం. కానీ నా కర్తవ్యం నేను గట్టిగా చేశాను. కానీ వాళ్ళకి ఎక్కువ అధికారం ఉండటం, వాళ్ళ ధనం పరంగా కానీ అధికార పరంగా కానీ అన్ని రిగ్గింగ్లు కానీ రౌడీజం కానీ అన్నీ కూడా బాగా వాళ్ళు పాతుకుపోయినారు ప్రాంతాలు. వాళ్ళతో 2024 మీరు అధికారంలో ఉన్నారు కదా. పాపం అచ్చెన్నాయుడు గారిని 30 తిప్పలు పెట్టారు కదా. ఆయన ఆయన కూడా పవర్ మీదే కదా. కింద పడేసి కొడతా, లేసి కొడతా, లెగిసి కొడతా, మీసం తిప్పు తీరి అన్ని చేస్తారు కదా. ఆయన కింద పడేసి లేసే లోపల 10 సార్లు లేచి కొడతాను అంటే మరి ఏమైంది? మిమ్మల్ని ఆయనే పడేశాడు, లేయలేని పరిస్థితిలో ఉన్నారు, అంతే కదా. ప్రజా తీర్పును అంగీకరిస్తాం సార్. ఒక చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత, నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను, అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే అసలు ఏంటి అసలు రాజకీయం? ఆయన ఆ మాటే మాట్లాడితే దానికి నా సమాధానం ఏంటంటే, అందరూ కూడా మీ తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఓట్లు నేను అన్నది అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో చాలా మంది 60,000, 70,000, 90,000. మా జిల్లాలో శ్రీకాకుళంలో కూడా 50,000, 40,000 పైచిలకే అందరి మెజార్టీ. నీదెందుకు 30,000? నేను పూజకు పనికిరాని పువ్వని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే నీ మెజారిటీ ఎందుకు తక్కువ వచ్చింది? నా మీద ఎందుకు నువ్వు 40,000, 70,000 మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికేవే? ఏది ఎందుకు అంత మెజార్టీ నీకు రాలేదు? ఫస్ట్ నీ మెజారిటీ ఎందుకు నువ్వు అనుకున్నంత స్థాయి రాలేదో చెప్పు. తర్వాత నేను పూజకు పనికిరాని పువ్వును ఇంకేదో తేల్చుదాం. నా స్థితిలో మీ మీదే 5 సార్లు పోటీ చేసి ఓడిపోయి నేను, నా స్థితిలో మీరుంటే ఈ పార్టీకి హ్యాంగ్ చేసుకుంటారు, ఉరేసుకుంటారు, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకొని పారిపోతారు. ఇంకా ఉన్నాను. 5 సార్లు ఓడిపోయిన మొక్కవని ధైర్యంతో ఇంకా ఫైట్ చేస్తాను. ఇంకో 5 సార్లు కావాలంటే వస్తారు. ఇంకా ఆఖరి రక్తబొట్టు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఫైట్. జగనన్న ఆశీర్వదించిన రోజు, జగనన్న ఆశీస్సులు, జగనన్నతో చాలా మంది అడుగులు వేసారులే మీరు. వైఎస్ఆర్తోనే కాదు, రాజకీయ వైఎస్ఆర్తో వేసిన అడుగుల్లో సస్పెండ్ చేయడానికి కారణమైంది. నాకు సస్పెండ్ చేశారు. నేను వైఎస్ఆర్ని వదులుకోలే, నన్ను సస్పెండ్ చేశారు ఆ కాంగ్రెస్ పార్టీలో. సార్ నన్ను కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశారు, అవ్వలేదు. సరే, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ ఆ గూటికే చేరి హాయిగా ఉంటున్నాం. ఇప్పుడు గెలుపు ఓటములు పక్కన పెడితే జగనన్నకు అంటే ఒక కెమిస్ట్రీ ఉన్న నాయకుడితో ఉంటున్నాం. మానసికంగా నేను ఏ నాయకుడితో అయితే పనిచేస్తున్నానో ఆ నాయకుడి మీద నాకు పూర్తి విశ్వాసం, సంతోషం, ఒక నమ్మకం, ఒక మంచి జోష్లో పనిచేసేటటువంటి నాయకత్వం అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.